సో తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి చాలా అక్రమాలు అయితే జరిగినాయని చెప్పేసి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో చోటు చేసుకున్న బదిలీలకు సంబంధించి అక్రమాలపై ప్రభుత్వం కొరడా జొలిపించింది. జూలై నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారం వరకు జరిగిన రిజిస్టర్, సబ్ రిజిస్టర్ బదిలీలో పూర్తిగా నిబంధనలు పక్కన పెట్టి కొందరు ఉన్నతాధికారులు అనుయాయులకు పోస్టింగ్లు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ క్షేత్రస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసులు ఆరోపణలు వచ్చిన అధికారుల పోస్టింగ్లపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. బదిలీల వ్యవహారంపై మరింత సమాధానం తెప్పించుకొని కఠిన చర్యలు చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. మరో 30 మంది పైన కూడా చర్యలు అయితే తీసుకోబోతూ ఉన్నారన్నమాట. రిజిస్ట్రేషన్ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బదిలీలు చేపట్టాలని సమగ్ర అధ్యయనం చేసి నిబంధనలు అనుసరించి బదిలీలు పారదర్శకంగా చేపట్టాలంటూ జూలైలో ఆ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశించారు. గతంలో జరిగిన విధంగా కాకుండా జీరో సర్వీస్ను పరిగణిస్తూ అందరినీ కూడా బదిలీ చేయాలని ఆదేశించి ఉన్నతాధికారులకు బాధ్యతలు అయితే అప్పగించారు. దీంతో 9 ఏళ్లుగా జరగని బదిలీలన్నీ చేపట్టారు. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు కూడా స్థానం చలనం అయితే కల్పించారు. దీంతోపాటు జూలై నెలాఖరున దాదాపు 141 మంది సబ్ రిజిస్టర్లు, జిల్లా రిజిస్టర్లు ట్రాన్స్ఫర్ కూడా చేపట్టారు. 2023లో స్థానచలనం పొందిన సబ్ రిజిస్టర్లు కూడా బదిలీ చేసేశారు. అయితే ఈ క్రమంలో జీరో సర్వీస్ నిబంధన కొందరు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని కార్యాలయాలకు సంబంధించి పోస్టింగ్లు ఇష్టానుసారంగా జరిగాయని తెలుస్తుంది. హైదరాబాద్లో శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లా రిజిస్టర్ కార్యాలయానికి చెందిన కొందరు బదిలీల్లో జోక్యం చేసుకుని పోస్టింగ్ అనుకున్న వారికి కేటాయించేలా చేశారని, పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారిందని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టి దాదాపు ఎవరైతే ఇలా అక్రమాలకు పాల్పడ్డారో వారందరిపై చర్యలు తీసుకోవడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైంది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.